నామమునకు మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దడములు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోం. మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మీరు బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా శిలువ ధ్యాన కోరికలలో అనగా ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నాము. 40 దినాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రభుని వేడుకుందాము. ఉపవాసము వలనే మనము జయం పొందుకుంటాము. ఉపవాసము వలనే మనము శక్తి పొందుకుంటాము. ఉపవాసం వలనే అనేకమైన అద్భుత కార్యములు జరుగుతాయి. మనమందరము కూడా ఈ యొక్క 40 దినాలు కూడా ప్రభు సన్నిధిలో దుఃఖించి ప్రభుని వేడుకుందాం. ఏ సమస్య అయినా కావచ్చు, ఉపవాసం వలనే మనము జయం పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన ప్రభువైన యేసు క్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తున్నట్లయితే, ఆయన పెందల కాడి లేచి అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఆయన పెందలకాడి లెగిశాడు. మనకు మాదిరిగా ఆయన చూపించాడు. యోబు కూడా అరుణోదయమని లేచి దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి బలులు అర్పించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అన్న యొక్క ప్రార్థన దేవుడు ఆలపించి ఉన్నాడు. అన్న తన బిడ్డల కొరకు రోధించింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ ఒక మాదిరికరంగా మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యొక్క అడుగు జాడలలో నేర్చుకుని, ఆయన నేర్చుకున్న నెరవేర్పులన్నీ కూడా మనకి నేర్పించి ఆయన మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. ఆయనకు మనకి ఒక మాదిరిగా, అలాగే ఒక మార్గముగా మనకి ఆయన చూపిస్తూ ఉన్నారు. ఈరోజు యేసు క్రీస్తు ఎలాగైతే పెందలకాడి లేచాడో,
యేసుక్రీస్తు ఎలాగైతే అరణ్యంలోనికి వెళ్ళారో, యేసుక్రీస్తు ఎలాగైతే ప్రార్థన చేశారో, అట్టి విధంగా మనము ప్రార్థనలో ఏకోపిస్తే, ప్రార్థనలో మనము శక్తి పొందుకుంటాం. ప్రార్థన అనేది దేవునికి మనకి ఒక వ్యత్యాసం. ప్రార్థన చేయటం వలనే మీరు జయం పొందుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన వలనే దేనైనా మీరు సాధించగలదురు అని చెప్తూ ఉన్నాడు. అనేకమైన దైవజనులు, అనేకమైన ప్రవక్తలు, అనేకమైన సువార్తికులు ఉపవాస ప్రార్థనలోనే జయం పొందుకున్నారే గాని మరి దేని వల్ల కూడా వారు జయం పొందుకోలేదు. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ఉపవాసంలో అంత బలము ఉంది. మనమందరము కూడా ఉపవాసము ఉండి మనము జయము పొందుకోవాలి. ఎందుకని ఈ యొక్క ఉపవాసం ఉండాలి అని అంటే, మన శరీరములను నలగగొట్టుకోవాలి. మన శరీరము నలగగొట్టుకున్నప్పుడు మన శరీరము బలపడుతూ ఉంది. హృదయం అనే కన్నీరు దేవునికి ఇష్టమైన కన్నీరు. ఆయన తులసి దేవుడు. మనము సంతోషంతో కాదు గాని దుఃఖముతో కన్నీరు కార్చి ప్రభువుని వేడుకుంటే ప్రభువు మన ప్రార్థన విని మన యొక్క కన్నీటిని చూసి ఆయన హృదయము మార్చుకుని ఆయన మన వైపుకు తిరుగుతూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపుకు తిరుగుతాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనదని ఎందుకని మీకు చెప్తూ ఉన్నాను అని అంటే, ఉపవాసం వలనే దేనైనా మనం సాధించగలుగుతాము. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటి వారికి మనకి తెలియకూడదు అని ప్రభు అంటున్నాడు. ఎందుకని ప్రభు చెప్పాడు అంటే, రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే తెలియాలి. నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ రహస్యమందున్న తండ్రికి మొరపెట్టిన ఎడల ఆయన మీకు ఉత్తరం ఇస్తారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి విడుదలరా, నువ్వు రహస్యమైన ప్రార్థన చేస్తున్నావా లేదంటే వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నావో ఒక్కసారి నీవు పరిశీలించుకోవాలి. నువ్వు రహస్యమైన ప్రార్థన చేసినట్లయితే రహస్యమైన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు తండ్రికి ఒక మాదిరికరంగా ఉండి తండ్రిని ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉన్నాడు. ఆయన వేడుకునేది ఆయన కొరకు కాదు, ఆయన శక్తి కొరకు కాదు, ఆయన యొక్క బలముకు కొరకు కాదు, ఆయన యొక్క ఆయుష్ కొరకు కాదు, లేదంటే ఏదో సాధిద్దాము అని కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉపవాసం ఉన్నప్పటికీ, ఆయన పెందలకడ లేవటానికైనాను లేదంటే ఆయన అరణ్యములకు వెళ్ళటకైనాను ఆయన ఎవరి కొరకు వెళ్ళారు అని అంటే, పాపములో మగ్గిపోతూ ఉన్న మన కొరకు ఆయన అరణ్యములకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. పాపం అనే ఊబులో కూరుకుపోతున్న మనల్ని ఆయన రక్షించడం కొరకు ఆయన ప్రార్థన ద్వారాగా తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. ఎందుకని అంటే ఆయన ప్రతి విషయంలో కూడా మనల్ని ఆయన వైపుకు నడిపించాలని, మనల్ని పాపం అనే బానిసత్వము నుండి విడిపింపచేయాలని
రోగ శాపము నుండి మనలను ఆయన విడిపించాలని ప్రతిరోజు కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని చెప్తూ ఉన్నాడు. లోకములో ఉన్న మనులను, లోకంలో తిరుగుతున్న మనులను, పాపమనే బానిసత్వములో ఉన్న మనులను, అధికారము కలిగిన మనులను, దుష్టత్వములో ఉన్న మనులను, అహంకారముతో కూడుకుపోతున్న మనులను ఆయన మనులను కన్నులు తెరిపించి దేవుని వైపుకి నడిపించడానికి ఆయన ఒక మాదిరిగా మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, హిజ్కియాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు, నువ్వు 3 రోజుల్లో చనిపోతావు అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే హిజ్కియాతో ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త చెప్పాడో, చెప్పిన వెంటనే హిజ్కియా హాస్పిటల్కి పరుగులు తీయలేదు, లేక అనేకమైన వైద్యులు చేయించుకోలేదు, లేక అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టలేదు, లేక స్నేహితులతో చెప్పలేదు, లేక తన బిడ్డలతో చెప్పలేదు, లేక తన తల్లిదండ్రులతో కూడా చెప్పలేదు, స్నేహితులతో గాని రక్త సంబంధములతో గాని ఎవరితోనూ కూడా అని చెప్పలేదు. ఆయన ఎటువైపుకి తిరిగాడు అని అంటే, ఎప్పుడైతే ఆ ప్రవక్త హిజ్కియాతో చెప్పి తిరిగి వెళుతూ ఉన్న సమయంలో వెంటనే గోడ తట్టుకు తిరిగాడు హిజ్కియా. గోడ తట్టుకు తిరిగి గోడ తట్టుకు వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ రోదిస్తూ ప్రభుని వేడుకున్నాడు, ప్రభుని బతిమాలుకున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, నేను నీ పట్ల యథార్థంగా జీవించానో లేదో అది నీకు మాత్రమే తెలియను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన అటు ఇటీవనే ప్రార్థన కాదు, పరుపు తేలినంత ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఈ పరుపు తేలినంత ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, దేవుడు తన హృదయాన్ని మార్చుకున్నాడు. పశ్చాత్తాపడి హిజ్కియాను మరి తీసుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ తన హృదయం అనే ప్రార్థన, కన్నీటనే ప్రార్థన, పరుపు తేలిపోయేనంత ప్రార్థన, హృదయం పగిలినంత చేసిన ప్రార్థన దేవుడు విని అతని హృదయాన్ని మార్చుకుని హిజ్కియాకు మంచి ఆయుష్ను ఇచ్చారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులకి చనిపోతాడు అని చెప్పినప్పుడు 3 రోజులు అనగా 1 రోజుకి 5 సంవత్సరాలు అనగా 3 రోజులకి 15 సంవత్సరాలు దేవుడు హిజ్కియాకు ఆయుష్నిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. అయితే ప్రమాదకరం వచ్చినప్పటికీ కానీ, శోధన వచ్చినప్పటికీ కానీ, మరి అనేకమైన ప్రాణాపం భయంకరమైన దినములను వచ్చినప్పటికీ కానీ ఇడిపింపగల శక్తి గల దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువా అని పిలిచిన వెంటనే ఆయన అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను అని చెప్తున్నాడు. యుద్ధం యెహోవాది, మంద కాదు. నీవు ప్రార్థన చేసినప్పుడు తండ్రిని వేడుకోవాలి. నీవు ప్రార్థన మొదలు పెట్టినప్పుడు తండ్రిని మహిమపరచాలి. ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు తండ్రిని వేడుకొని మహిమపరిచి గణపరిచినట్లయితే తండ్రి పక్షాన ఉన్న నామములో ఉన్న యేసు క్రీస్తు ప్రభువు వారు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడని ఇక్కడ లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అడుగు జాడలలో నడిచి అన్ని మనము చేయించాలి అని మనం ఒక అంశము మీద మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఎందుకని అంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 23వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకి
ప్రభువైన యేసు క్రీస్తు మనకి మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. చూడండి 20వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అని చెప్తూ 21వ వచనంలోకి వచ్చినప్పటికీ, అందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచి పోయెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఎందుకు మీరు పిలువబడితిరి? నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, నీ కుమారుడైనా నా కుమారుడైనా, నీ కుమార్తెైనా నా కుమార్తెైనా, నీ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా, నీ బంధువులైనా నా బంధువులైనా, నీ స్నేహితులైనా నా స్నేహితులైనా, నీ గ్రామమైనా కావచ్చు నా గ్రామమైనా కావచ్చు, నీ దేశమైనా కావచ్చు నా దేశమైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు. ఆయన అంటున్నాడు, మీరు పిలువబడితిరి. మనం పిలువబడిన వారమై ఉన్నాము. ఆయన పిలుపుకు మనము లోబడాలి. ఆయన పిలిచినప్పుడు మనము లోబడాలి. ఎందుకని అని అంటే, మరి సమూయేలు మన జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు తన తల్లి పాలు విడిచిన వెంటనే దేవాలయంలో తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ దేవాలయంలో ఎదుగుతూ ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా సమూయేలు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టలేదు. సమూయేలు వయసు వచ్చినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు 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 అని పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా పిలుస్తూ ఉన్నాడో వెంటనే ఆ సమూయేలు ఆ యొక్క ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా మీరు పిలిచారా అని అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా నేను పిలవలేదు, ఈసారికి ఎవరైనా నేను పిలిస్తే నేనున్నాను అని చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఆయన మూడోసారి మాట్లాడినప్పుడు సమూయేలు అని పిలిచినప్పుడు, అయ్యా నేను ఉన్నాను అని అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో దేవుడు సమూయేలుకు తోడై ఉన్నాడు. సమూయేలును పిలిచాడు. సమూయేలు లోబడ్డాడు. అలాగే నిన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తున్న దేవునికి విధేయత కలిగి నీవు నీ శిరస వహించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు వారు నిన్ను అద్భుతముగా వాడుకోబోతూ ఉన్నాడు. దేవుడు సమూయేలును ఎలాగైతే వాడుకుని ఉన్నాడో అదే విధంగా ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవితాంతము కూడా ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన పిలుస్తున్న దేవుడు. అయితే మనము పిలువబడితేనే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకని మన కొరకు బాధపడుతూ ఉన్నాడు అని అంటే, మనము ఎంత చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేని రీతిలో బ్రతుకుతూ ఉన్నాం. ఒక వ్యక్తిని చూడండి, అయ్యా నువ్వు తాగొద్దు అని చెప్పినప్పుడు, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు వ్యర్థపరుచుకుంటాను, అడగటానికి నీవెవడువు అని చెప్పినప్పుడు ఆ సువార్తికుడైనా కావచ్చు, దైవజనుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అయ్యా నీ ఆరోగ్యం పాడైపోతుంది, ఈ డబ్బు నీ ఇష్టమే అయినప్పటికీ కూడా ఆరోగ్యం పోతే తిరిగి రాదే, అనారోగ్యం అయిపోతే తిరిగి రాదే, నువ్వు మంచం మీద పడిపోతే నేనెవరో పట్టించుకోరే, ఎవరు నిన్ను చేరదీయరే, ఏదో అభిమానం కొద్ది డాక్టర్ గారు పిలిపించి వైద్యం చేస్తారేమో కానీ ఆ బాధ అతను భరించడు కదా. ఆ భరించేది నీవు మాత్రమే. నువ్వు శిలాన్ని లెక్కించుకోవాలన్నా, ఇండిషన్ పొడిపించుకోవాలన్నా, టాబ్లెట్లు వేసుకోవాలనుకున్నా,
అది నీకు మాత్రమే అది హింస. ఆయన ఆ బాధలన్నీ కూడా ఆయన భరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు త్రాగుడు తాగేసినా, నీ శరీరాన్ని పాడు చేసేసుకున్నా, నీవేదైనప్పటికీ కూడా దేవుని యొద్దకు నువ్వు రాకుండా లోకములో కలిసిపోతున్నావు, లోకంతో తిరుగుతున్నావు, లోక నాదులతో తిరుగుతూ ఉన్నావు, శత్రువుడైన అపవాదుతో సాంగత్యం చేస్తున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని యేసుక్రీస్తు ప్రభువు వారిని నీ పట్ల ఎంత దుఃఖిస్తున్నాడు, ఎంత బాధపడుతూ ఉన్నాడు, ఎంత రోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయి ఉన్నాడు. ఆయన ఒక మాదిరిగా మనకి ఉంచాడు. ఆయన ఒక మాదిరిగా ఒక మార్గాన్ని మనకి సరళం చేశాడు. తుప్పలో నడుస్తున్న మనలని, రాళ్ళలో నడుస్తున్న మనలని, వేషధారణతో జీవిస్తున్న మనలని, కక్షలతోనూ అసూయతోనూ అనేకమైన రీతులుగా బ్రతుకుతున్న మనలని ఆయన అడుగు చాడల్లో నడవాలని ఆయనకి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనకి ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పాపము చేయలేదు. ప్రియమైన దేవునికి పెట్టారు, ఆయన పాపం చేయలేదు. అప్పుడు ఆయన పాపానికి దోషుడు కాదు. మనమైతే పాపానికి దోషులము. మన శరీరాన్ని అమ్మేసుకుంటున్నాం, మన జీవితాలను అమ్మేసుకుంటున్నాం, మన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. భార్య చెప్పిన మాట కానీ, భర్త చెప్పిన మాట కానీ, కుటుంబం చెప్పిన మాట కానీ, సంఘము చెప్పిన మాట కానీ, పెద్దలు చెప్పిన మాటలు కానీ, గ్రామం చెప్పిన మాటలు కానీ, ఎవరి మాటలు మనము వినలేకపోతున్నాం. ఎందుకనంటే మనం పెద్ద మొదళ్ళము, మనకి పెద్ద పెద్ద తెలివితేటలు వచ్చేసినాయి. నేను పెద్ద జ్ఞానవంతుడని నువ్వు అనుకుంటున్నావేమో ఈ రోజుని. ఈ జ్ఞానము అది శాశ్వతమైన జ్ఞానము కాదు. ఏ జ్ఞానము శాశ్వతమైనది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే జ్ఞానము శాశ్వతమైనది. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. మన పాపములను కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన మన పాపాలని ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఆది కాండము గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం పరిశీలించుకుంటే పాపం చేసేవాడిని ఖండించాడు, వ్యభిచారం చేసేవాడిని ఖండించాడు, తాగుడు తాగేవాడిని ఖండించాడు, అబద్ధాలు ఆడేవాడిని ఖండించాడు, సిగరెట్లు కాల్చేవాడిని ఆయన ఖండించాడు. ప్రతి దానికి కూడా ఆయన ఖండిస్తూనే వచ్చాడు. యవనస్తులని ఖండించాడు, యవనస్తులను ఖండించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఖండించుకుంటూ వచ్చాడు. అయితే మనము పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. పాపానికి దోషులుగా కనబడుతున్నామే గాని పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రజల్లో వేషధారణగా మాట్లాడుతున్నామే గాని, ఒక క్రైస్తవుడని చెప్పుకుంటున్నామే గాని క్రైస్తవుడి యొక్క క్రీస్తు యొక్క లక్షణాలు నీలో కనబడటం లేదు. మనము ఎవరిని మోసగిస్తున్నాము అనంటే, మనం ఎవరిని మోసగిస్తున్నాము అంటే తండ్రైన దేవుడిని మనం మోసగిస్తున్నాం. ఆయన మోసగించినప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజుని తన హృదయం మార్చుకుంటాడు, ఏదో ఒక రోజుని తన తప్పు తను తెలుసుకుంటాడు. ఒక అవకాశం మనకు ఇద్దాంలే అనుకుని మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని నేను అడిగాను, అయ్యా నువ్వు బాప్తిసం పొందుకో, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు అని చెప్పినప్పుడు అతను నా మాట వినలేదు. ఈ రోజుని అతడు అనారోగ్యం పాలయ్యి
హాస్పిటల్కి పాలయ్యి తన జీవితాన్ని పాడు చేసుకుని ఈ రోజుని మంచం మీద పడి రోధిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. నేను ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే వచ్చాను, అయ్యా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నువ్వు బాప్తిసం తీసుకో, రక్షణ పొందుకో, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు అని ప్రతి సంవత్సరం చెప్పుకుంటానే వచ్చాను. కానీ అతను తాగుడికి బానిస అయిపోయాడు, స్నేహితులకి బానిస అయిపోయాడు, ప్రతిరోజు వెచ్చల విడిగా తాగుతూనే ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి శ్రమల పాలు అయిపోయాడు. ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నాడు, అందరికంటే ముందుగా ఉన్నాడు. కానీ ఈ రోజుని ఆ వ్యక్తి వెనకబడిపోయాడు. కానీ దేవుడు అతనిని పిలుస్తూ ఉన్నాడు, ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్న యొద్దకు వస్తావా? ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును పశ్చాత్తాప పడి నా యొద్దకు వస్తావా ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనమైతే పాపంలో మునిగిపోయాం, పాపంలో తేలుతూ ఉన్నాం, పాపంలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాం, విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. కానీ యేసు అంటున్నాడు, ఆయన నోటను ఏ కపటమున్నో కనబడటం లేదు. నిజమే, ప్రభువైన యేసు క్రీస్తువు ఎక్కడ కూడా ఏ నోటను చూసినప్పుడు కూడా ఆయన కపటం లేని వ్యక్తే, ఆయన కపటం లేనివాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే ఇవన్నీ కూడా, ఈ పాపమంతా కూడా ఆయన భరిస్తాడు. ఆయన అడుగు జాడల్లో, ఆయన మాటలలో, ఆయన మార్గంలో మనం నడిస్తే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మన పాపాలని అనే మూట ఆయన మోయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన పాపాలకి దోషులము కాదు. ఈ రోజుల్లో యేసు క్రీస్తు మనలోకి ఎప్పుడైతే వచ్చాడో, మన పాపాలని ఎప్పుడైతే కడిగాడో, మనం కూడా పరిశుద్ధులమే. నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య ఎలాగైతే పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన తను తన దేవునికి, తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి, మీరేమి చేస్తున్నారు, వేరే క్షమించు. ఒక దేశము నుండి భార్య భర్త మిషనరీ పని మీద మన దేశానికి వస్తూ ఉన్న సమయంలో ఉదాహరణగా మీకు చెప్తూ ఉన్నాను. అది జరిగిన సంఘటన ఉదాహరణ ఏమి కాదు. ఒక భార్య భర్త మన దేశానికి సువార్తను ప్రకటించాలి అని వాళ్ళు మన దేశానికి, మన పట్టణానికి మిషనరీ పని మీద, సువార్త పని మీద వస్తూ ఉండగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తు మన పాపాలను కడిగే దేవుడు, మీరు నమ్ముకోండి అని ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే భర్త ఎదురుగుండగానే భార్యని పాడు చేసి భార్యని చంపేస్తారు. భార్యని చనిపోయిన మరి 10 నిమిషాల్లో భర్తను చంపడానికి వాళ్ళు పూనుకుని ఉన్నప్పుడు భర్త అంటున్నాడు, ప్రభువా, భార్య ఓ పక్కని రక్తపు మడుగులో కొట్టుకుపోతూ ఉంది, రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంది. భర్త అంటున్నాడు, ప్రభువా, వీరిని క్షమించు. భార్యను పాడు చేసినప్పటికీ కూడా, భార్య భర్త ఎదురుగా హింసించినప్పటికీ కూడా
భర్త ఎదురుగుండగా భార్య ప్రాణాలు పోతున్నప్పుడు కూడా భార్య ప్రాణాలు వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నప్పుడు భర్త అంటూ ఉన్నాడు, ప్రభువా వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారో వారికి అర్థం కాదు, వాళ్ళ బలి పశువులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళకి నూతనమైన జీవితాన్ని ఇవ్వండి ప్రభువా అని వారి పట్ల ఆ యొక్క మిషనరీ, ఆ యొక్క సువార్తికుడు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆకాశము నుండి ఆ హత్య జరిగిన చోటకి అక్కడ ఎంతమంది అయితే తన భార్యని హింసించి చంపారో అందరి మీదకి దేవుని యొక్క శక్తి దిగి వచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే వారి యొక్క దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద దిగినప్పుడు అప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. ప్రభువా, ఏదో దేశం నుండి మా దేశానికి సువార్త పని మీద వస్తే, మిషనరీ పని మీద వస్తే, పాపం అనే బానిసత్వంలో ఉన్న మమ్మల్ని మార్చడానికి వస్తే దాసుడి యొక్క ఆ సువార్త యొక్క భార్యను మేము చంపేస్తాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇటువంటి తప్పు అనేకమైన తప్పులు చేస్తాం, అయినప్పటికీ కూడా మా కొరకు ప్రార్థన చేసే సువార్తికుడు లేడు, మా కొరకు ప్రార్థన చేసే దైవజనుడు లేడు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా హత్య చేసినప్పుడే మా కొరకు ఎవరన్నా ప్రార్థన చేసి ఎవరన్నా మా కొరకు మాట్లాడి ఉంటే మమ్మల్ని శిక్షిస్తే ఇంతవరకు ఇన్ని పాపాలు చేసేవాడు కాదు, కానీ ఈ వ్యక్తి మా కొరకు ప్రార్థన చేశాడు, మమ్మల్ని క్షమించు, మా జీవితంలో ఎటువంటి తప్పులు మేము చేయము, ఎటువంటి పాపం చేయము, ఎటువంటి ఎవరిని కూడా మేము హత్య చేయము, నీ అడుగు జాడల్లో మేము నడుస్తాం ప్రభు అని ప్రభుకు ఒక తీర్మానం తీసుకొని వాళ్ళు అనేకమైన దేశాలకి మిషనరీ పని మీద వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి లక్షలాది మంది, కోట్లాది మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి ప్రభు రక్షణలో నడిపించారు. ప్రియమైన దేవునికి విడుదల పాపం అని ఊగులో పడిపోతున్న మనలని, రోదలని, అహంకారంతో నింపుపోతున్న మనలందరినీ కూడా యేసుక్రీస్తు మనకి ఒక మాదిరిగా కనపడ్డాడు, మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాం, నా ద్వారాగానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క అడుగు జాడలో నడిచినట్లయితే మనము కూడా ధన్యులమే. ఈ మాటలు వింటున్నా మీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మార్గములను ఎత్తబడే సంఘములను ప్రభు రాజ్యానికి వారసులు కావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొంతమంది దేవుడి నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్.